శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో కార్తీక మాస వైభవం అత్యంత అద్భుతంగా 30 రోజుల కాలం పాటు విశేషంగా ప్రతినిత్యం గోపూజ, శివకేశవులకు ఏకకాలంలో అభిషేకం, 30 రోజులు కూడా నక్షత్ర నవగ్రహ హోమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య చాలా విశేషమైనది అని చెప్పి మనకు శాస్త్రం పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ అమావాస్య నాడు ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేటువంటిది మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం ఇలాంటివన్నీ కూడా విశేషంగా ఈ యొక్క ఆదివారం అమావాస్యను దాని యొక్క వైభవాన్ని తెలిగి ఉన్నాయి. అసలు ఈ ఆదివారం నాడు అమావాస్య వస్తే ఆనాడు చేసేటువంటి లక్ష్మీ ఆరాధన కావచ్చు, నృసింహ ఆరాధన కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు. అమావాస్య నాడు మన సన్నిధిలో కల్పవృక్ష నారసింహ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం, అదేవిధంగా మహాలక్ష్మి హోమాన్ని, మహాసుదర్శన నారసింహ హోమాన్ని, ఆయుష్ హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా దుష్టగ్రహ బాధ ఉంది అని చెప్పి, లేదా దృష్టి దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వ్యాపార సంస్థల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దృష్టి దోషాలని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి వారికి ఈ ఆదివారం అమావాస్య అత్యంత విశేషమైనటువంటిది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామివారికి సన్నిధిలో జరిగేటువంటి యొక్క ఆదివారం అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో, అభిషేకంలో పాల్గొనండి. ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం చూడొచ్చు. చాలామందికి ఆనాడు ఇక్కడ స్వామి సన్నిధిలో హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికని, వ్యాపార సంస్థల్లో కట్టుకోవడానికి ప్రత్యేకంగా అభిమంత్రించబడినటువంటి కొబ్బరికాయని ఇవ్వడం జరుగుతుంది. ఆ కొబ్బరికాయని మనం వ్యాపార సంస్థల్లో కానీ మన ఇళ్లలో పడితే దృష్టి దోషాల ప్రభావం ఉండదు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ పూజించినటువంటి కొబ్బరికాయ ఇస్తారు కాబట్టి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అయితే చాలామంది దూర ప్రాంతాల వాళ్ళు మేము రాలేకపోతున్నాం, మేము ఎలా చేసుకోవాలి అంటే తప్పకుండా కొబ్బరికాయను దూర ప్రాంతాలకు పంపడం అయితే అవ్వదు, కానీ మీ గోత్రనామాలతో హోమం చేయడం, అభిషేకం చేయడం ఖచ్చితంగా అవుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే పరోక్షంగా హోమంలో మీ యొక్క గోత్రనామాలతో సంకల్పం చేయడం జరుగుతుంది. అయితే అమావాస్య అనేటువంటిది మనందరం కూడా ఆరాధన చేసేటువంటి క్రమంలో లక్ష్మీ ఆరాధన. ఇంట్లో ఏదైనా అలక్ష్మీ ప్రభావాలు ఉన్నాయి, లేదా ఇంట్లో ఏదైనా డబ్బులు నిలబడడం లేదు, చాలా మానసికంగా మనశ్శాంతి లేదు, పిల్లలలో విపరీతమైనటువంటి ప్రవర్తనలో మార్పు ఉంది, లేదా ఆర్థిక స్థిరత్వం లేదు, మా కుటుంబంలో ఏదో రకమైనటువంటి అశాంతి ఉంది, పితృదోషాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంది అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు జరిగేటువంటి ఈ యొక్క అమావాస్య హోమంలో పాల్గొనండి. ఖచ్చితమైనటువంటి స్వామి అనుగ్రహంతో మంచి ఫలితాలను మనం పొందవచ్చు. భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆనాడు ఉదయం నుంచి స్వామివారికి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ ఆనాడు కొన్ని వందలాది మంది కట్టినటువంటి ముడుపుల్ని కూడా స్వామివారి హోమంలో సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ యొక్క హోమాన్ని దర్శించడం చాలా విశేషం. కల్పవృక్ష నారసింహ స్వామివారికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క హోమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క హోమాన్ని మనం చూడొచ్చు. సర్వేజన సుఖినో భవంతు.